రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీ జరిగింది. ఇక ఢిల్లీ నుంచి యువతులను తీసుకొచ్చి మరీ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ జరుగుతోందన్న సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్ పైన దాడి చేశారు. ఇక పోలీసులు వెళ్లే సమయానికి నలుగురు యువతులు అర్ధనగ్నంగా అసభ్యకర రీతిలో డాన్సులు చేస్తున్నారని సమాచారం అందింది. ఇక దీంతో ఆ పార్టీలో పాల్గొన్న 6 యువకులు 4 యువతులను అరెస్టు చేసి మోయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో ఆ ముస్రా పార్టీ కోసం 4 యువతులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లుగా తెలిసిందని పోలీసులు చెప్పారు. ఫామ్ హౌస్ లో వారంతా అసభ్యకర రీతిలో నృత్యాలు చేశారని వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ మొయినాబాద్ లోని నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని రిట్రీట్ ఫామ్ హౌస్ లో గత రాత్రి ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు దాడులు చేసినప్పుడు అక్కడ 6 పురుషులు 4 మహిళలు కూడా చేస్తున్న 3 మహిళలు ఆ ఢిల్లీ ప్రాంతం కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ లో డాన్సర్ గా వాళ్ళు వృత్తి కొనసాగిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ ప్రాంతం చెందిన కొంతమంది సింగర్స్ కూడా దిట్టు ఉన్నట్టు వస్తుంది. మొత్తంగా 6 పురుషులు కూడా మొత్తం టూరిస్ట్ సిటీ ప్రాంతంలో ఉన్న ముస్లిం సంబంధించిన మటన్ షాప్ నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే జనరల్ గా ఈ ముజ్రా పార్టీల్లో డ్రగ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే పోలీసులు ఎక్కడ కూడా డ్రగ్స్ అయితే మాత్రం అక్కడ లేవు, కానీ అక్కడ భారీ ఎత్తున మద్యం సేవించి తర్వాత ఈ రకమైన ముజ్రా డాన్స్ ను ఎలాంటి అనుమతులు లేకుండా భారీ సౌండ్స్ తోటి వాళ్ళు ఈ రకమైన డాన్స్ ను ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారని చెప్పన్న పక్కా సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి వారు పట్టుకుని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తా ఉన్నారు. తర్వాత ఈ పార్టీ నిర్వహించింది ఎవరు, తర్వాత దీనికి సంబంధించి ఏ రకంగా ఏర్పాటు చేశారు, తర్వాత గతంలో కూడా ఇలాంటి పార్టీలు ఏమైనా ఏర్పాటు చేసిన దాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.